కాదు యూట్యూబర్ ఎవరో రేప్ కేసులో దొరికారట ఈరోజు. కాదు ఎంతమంది దొరుకుతారా యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు రేప్ కేసు లేదా ఏదో అక్రమ సంబంధం కేసు. మీకు ఎన్ని మేరకు క్యా బోల్తారా తెలుగు వాళ్ళలో ఆటగాడు బోల్తే. ఇది మీకు ఆ బ్రెజిల్ దేశం గురించి చెప్పాను. 10 మంది అమ్మాయిలకి 2 అబ్బాయిలు మిగతా 8 మందికి ఎవరురా చేస్తారు? బాగా చదువుకొని అలాంటి దేశాలు వెళ్ళా 8 మందికి పుణ్యం కొట్టుకోనరా. అలా ఎన్ని దేశాలు ఇంకా లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, కొలంబియా ఎన్ని దేశాలు చూసుకుంటే 10 మంది అమ్మాయిలకి 7 అబ్బాయిలు ఉన్నారు. ఆ 7 అబ్బాయిలు 3 మిఠాయి గోళ్ళు స్వీటు. మిగతా వాళ్ళందరికీ ఎవరు రా అసలు బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి విదేశాలు వచ్చి పుణ్యం కొట్టుకొని రా. ఎప్పుడు ఆ రేపులు ఆ గోల అదే అదే ఇంక యాప్ ఏమో లేదా. 2 ఆప్షన్లు ఉన్నాయిరా మీకు. బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోడు. లేదు అంటే బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి విదేశాల మీద దండయాత్ర చేయండి. ఏంటి ఎన్నికి అంతకని చెప్పాలి. థాయిలాండ్ వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, విదేశాలు వెళ్ళి పుణ్యం కొట్టుకోండి. మన దేశం ఇదిగో మన దేశంలోని స్త్రీ సంఖ్య తక్కువ ఉంది. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలే ఉన్నారు. అలాగా వాడుకోవడానికి అక్రమ సంబంధాలకి తప్పది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఒప్పుకోవు. విదేశాలు వెళ్ళండి రా, రేపులు చేయకండి, ఆడవాళ్ళని పూజించండి రా, ప్రేమించండి రా. ఇదిగో మా ఫ్రెండ్ నతాలియా ఫ్రమ్ కొలంబియానా సేది మీ వాళ్ళ నమస్తే బాగున్నారా? నమస్తే బాగున్నారా? చూసారా అలాగా నమస్తే బాగున్నారా అని కూడా చెప్తారు. వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో చూడండి. ప్రేమించండి రా, పూజించండి రా. ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు. యూట్యూబ్లో రేప్ కేసులో జైల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఎలా రైట్ అండి అని అందరూ అడుగుతాను. ఎన్నో వెళ్ళాల్సిందే. ఈ 5 సంవత్సరాల్లో 100 మంది గుంటలు మెసేజ్లు చేశారు నాకు. కొందరు చిన్న చితక హీరోయిన్లు కూడా ఉన్నారు అందులో. కొందరైతే తొబ్బే వచ్చేస్తే సమర్పించేసుకుంటామండి నేను అన్నాను. టీవీ9, టీవీ5, ఎన్టీవీ, మా టీవీ, ఈటీవీ, జీటీవీ, జెమినీ టీవీ ఇన్ని టీవీలు ఉన్నాయమ్మా. నేను సమర్పించేసుకుంటే ఇది కలికాలము. ముళ్ళు చాకు మీద పడినా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళే ఇరిగిపోతుంది. మేము ఇంకా టీవీ వాళ్ళు అందరూ ఆ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు రాసలేదని వేస్తారు. ఎందుకు ఈ కర్మ ఎందుకు అని చెప్పి నేను దూరం ఉన్నాను. ఆయన నేను వాళ్ళు చెప్పాను. నేనేం చెప్పానంటే నేను ఇంటర్నేషనల్ ఆటగానమ్మా, నేషనల్ ఆటగాను కాదు, జిల్లా రాష్ట్ర స్థాయి ఆటలు నేను ఆడినాను, మనంతా ఇంటర్నేషనల్ అని చెప్పాను. ఆయన మాకు లోకానంద మాస్టర్ మా స్కూల్లో ఏడ్ చెప్పారు. భారతదేశం నా మాత్రమే భారతీయులందరూ నా సోదరీమణులు అని చెప్పి నేను అది బాగా గుర్తుపెట్టుకుని చెప్తాను. 100 మందికి అక్క అని చెప్పాను, చెల్లి అని చెప్పాను. అక్క చెల్లి అనేసరికి వాళ్ళు ఇంకా వాళ్ళకి మనసు విరిగిపోయింది. అక్క చెల్లి అనేసి ఏ బాధ ఉండదు. ఇది సింపుల్ ట్రిక్. మనకు ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ఇష్టమైన అమ్మాయిని పూజించాలి. నేను ప్రతి దేశంలో నా అమ్మాయిని పూజిస్తాను, ప్రేమిస్తాను. మన దేవతలు అసోల్ చెప్పనా. కళ్ళు అసోల్ అంటే కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి. యువర్ ఐస్ ఇస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అలా మనం పొగడాలి. కొలంబస్ అయిపోతుంది. చిన్న జీవితం అబ్బా. అమ్మాయిని మనం పూజించాలా, ప్రేమించాలా, పొగడాలా. ఎంత పొగుడినా తక్కువ ఉండదు. దేవతలు వాళ్ళని బాగా చూసి. అంతేగాని రేపులు, యాసిడ్లు, జల్లి మారండి రా. అందరూ చదువుకోండి రా.